ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే డిజైన్లు రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆనంద్ సాయి మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది చరిత్రకారులతో పాటు ఒక ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయేలా కొత్త రాజధాని కోసం ఆకృతులను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వచ్చింది సార్? ఏ విధంగా ఈ ఆకృతులు అనేవి మీరు సిద్ధం చేస్తూ ఉన్నారు? సార్ ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్గా ఏంటంటే మేము రీసెర్చ్ చేస్తున్నాం ప్రతిదీ. ఇప్పుడు మనకు కావాల్సిన ఎలివేషన్స్, అమరావతికి కావాల్సిన బిల్డింగ్ ఎలివేషన్స్ అంతా ఆల్రెడీ నార్మల్ ఫోర్సెస్ వాళ్ళు లండన్లో డిజైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రజెంటేషన్ ఇంకా తొందరలో ఇస్తారు. ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మనకున్న ఆర్కిటెక్చర్ అంటే చోళ, పాండవ అండ్ నాగర ఆర్కిటెక్చర్స్ మనం చెయ్యొచ్చు. ప్రతి అంటే ద్వారాలకైనా సరే, బిల్డింగ్కి అయినా సరే, విండోస్కి సరే ఎట్లా ఉండాలనేది కూడా ఇప్పుడు ఓవరాల్గా నాకు ఆ డిజైన్స్ ఎట్లా చేయాలని నాకు చెప్పారండి. సో ఇప్పుడున్న ఓవరాల్ ద టీమ్ వాళ్ళతో నేను డిస్కషన్ చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఎవరెవరు ఏ సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్గా ఉన్నారో హిస్టరీలో, సో వాళ్ళు మాకు రిఫరెన్సెస్ ఇస్తే ఆ రిఫరెన్సెస్ బేసెస్ చేసి నేను డ్రాయింగ్స్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సీఎం గారికి ప్రజెంటేషన్ ఇస్తాం. అంటే ఓవరాల్గా మనకి మన చరిత్ర కనిపించాలి, ఆంధ్ర అనేది మనకి ఆ చరిత్ర కనిపించాలంటే దానికి కావాల్సిన రిఫరెన్సెస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే అందరూ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ. మన పరకాల ప్రభాకర్ గారు కూడా ఆయన మాకు ఈ ఓవరాల్గా మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మేము నెక్స్ట్ ఇప్పుడు సెక్రటరీ ప్యాలెస్ ఎట్లా ఉండాలి అంటే మేము ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడికి కూడా నేను వెళ్ళి విజిట్ చేసి ఇంకో తొందరలో వెళ్ళి ప్రతి ప్లేసెస్ విజిట్ చేసి రీసెర్చ్ చేసి ఆ డిజైన్స్ అన్నీ తొందరలో ఒక 1 monthలో నేను రెడీ చేస్తున్నానండి. సో ఇంకా డిజైన్స్ బేస్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంటే యూకే ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా మేము ఇస్తాము. ఆ మెటీరియల్ బేస్ చేసి వాళ్ళు డిజైన్ చేస్తారు. దానికి అంటే నార్మన్ ఫోస్టర్స్ అంటే లండన్కి సంబంధించిన సంస్థ, అంటే విదేశీ సంస్కృతి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. మీరు డిజైన్ చేసేదంతా కూడా భారత సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అంటే లండన్కి ఇటు భారత్కి సంబంధించిన ఈ 2 డిజైన్ల మేళవింపు అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే సార్ ఓవరాల్గా ఇప్పుడు మేము డిజైన్ చేసేది ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్స్ అంటే రోడ్ జంక్షన్స్ ఎట్లా ఉంటుంది, ప్రతిదీ అంటే బ్రిడ్జెస్ ఎట్లా ఉండాలి డిజైనింగ్, ప్లస్ ఫుట్పాత్ ఏరియా ఎట్లా ఉంటుంది, గార్డెన్స్ ఎట్లా ఉంటుంది, అదేలాగా ఓవరాల్గా మనకు కావాల్సిన ఒక క్యాపిటల్ కావాల్సిన ఎలిమెంట్స్, ఆర్చెస్ అంటే మనకి 4 ఎంట్రన్స్ అంటే 4 ఎంట్రన్స్ ఆర్చెస్ ఎట్లా ఉంటుంది అనేది మన ఉన్న ఆర్కిటెక్చర్ని తీసుకొని చేస్తున్నాం. అదేలాగా ఇన్ యూకే ఆల్రెడీ వాళ్ళు బ్రిటిష్ లైబ్రరీలో మన బుద్ధుడు ఆర్కిటెక్చర్ వాళ్ళ దగ్గర ఫుల్ మనకుంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ అంతా. అదే సేమ్ టైం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 500 ఆర్కిటెక్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. దే ఆర్ ఫుల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో వాళ్ళు చేస్తే దాని మీద మేము రిఫరెన్సెస్ ఇస్తున్నాం, ఇట్లా ఉంటే బాగుంటుంది రిఫరెన్సెస్ ఇస్తున్నాం. సో దిస్ ఈస్ వీఆర్ కో స్టడీయింగ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి అంటే మన కల్చర్ ఏంటంటే మనం గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది ఒక షేర్ చేసిన తర్వాతనే ఒక ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఏమీ రీసెర్చ్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు సపోజ్ శాతవాహన కాలం, బుద్ధుడి కాలం, అట్లాగే శ్రీకృష్ణదేవరాయల కాలం, ఆ కాలానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆ కాలానికి సంబంధించిన భవనాలు. ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన రీసెర్చ్ అదే అండి. ఇప్పుడు శాతవాహన అంటే మీకు అదొక కింగ్డమ్, ఆ బేస్ చేసే మీకు మిగతా ఆర్కిటెక్చర్ చోళ పాండవ అంతా దాని నుంచి ఒక రెఫరెన్సెస్ తీసుకుని వర్క్ చేశారు. సో వీఆర్ దానికి మాకు కావాల్సిన టీం, ఆ సబ్జెక్ట్లో ఉన్న టీం వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ తీసుకొని దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ నేను తీసుకొని వాళ్ళు నాకు ఇస్తే దాన్ని బేస్ చేసి చేస్తాను. ఓకే. అమరావతిలో దాదాపు 7 రహదారులు వస్తాయని చెప్పి ఇప్పటికే చెప్పడం అనేది జరిగింది. 7 రహదారుల ఆకృతులు కూడా ఆకాశంలోంచి చూస్తే కొంత డిఫరెంట్గా కనిపిస్తాయని చెప్తున్నారు. మీ దృష్టికి ఏమైనా? నేను ప్రస్తుతం ఇప్పుడు ఈ డిజైనింగ్ పార్ట్లో ఉన్నానండి. ఇంకా నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. సో ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డిజైనింగ్ పార్ట్ నేను వర్క్ చేస్తున్నాను. ఒక చరిత్రకు ఆనవాళ్ళుగా మీరు ఉండబోతూ ఉన్నారు, ఒక చరిత్రను సృష్టించబోతూ ఉన్నారు. మీరు ఒక విధంగా చెప్పాలంటే చరిత్రలో భాగస్వామ్యం కాబోతున్నారు. మీరు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు అదేలాగా ఈ బాధ్యత ఇవ్వడం నాకు పరకాల ప్రభాకర్ గారు నాకు ఈ బాధ్యత చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా అమరావతి క్యాపిటల్ అనేది ఊహించిన విధంగా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అంటే ప్రతిదీ నేను చూస్తున్నప్పుడు మన వరల్డ్లోనే ఫస్ట్ క్లాస్లో వచ్చే అమరావతి అనేది. దీనికి మనం మరో పేరు చెప్పలేము, ఎందుకంటే దీనికి చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో నేను ఒక సీడ్గా ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మీతో పాటు డైరెక్టర్ రాజమౌళి, అట్లాగే బోయపాటి శ్రీను, అట్లాగే క్రిష్ వీళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందండి? అంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదండి.
థ్యాంక్ యూ సార్. మీతో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. మొత్తం మీద వర్క్ అయితే జరుగుతోంది, ఇంకా కూడా రీసెర్చ్ జరుగుతోంది. పల్లవుల కాలం లాంటి భవనాలు ఏ విధంగా ఉండేవి, శాతవాహన కాలంలో ఏ విధంగా ఉండేవి, బుద్ధుని కాలంలో ఏ విధంగా ఉండేవి, ఇట్లా ఈ రకంగా అప్పటి ఆనవాళ్ళకి సంబంధించి అప్పటి పుస్తకాలన్నీ కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అప్పటి రహదారులు ఏ విధంగా ఉండేవి, ఆ పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి వాటి ఆనవాళ్ళన్నీ కూడా పరిశీలించి ఇప్పటి అమరావతి ఆ విధంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు రకరకాల సలహాలు ఇచ్చి నార్మన్ ఫోస్టర్స్ తీర్చిదిద్దే ఈ కొత్త డిజైన్ను ఈ విధంగా తరతరాలు చెప్పుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్, టీవీ 9 విజయవాడ నుంచి.